బీఆర్ నాయుడుపై జరుగుతున్న ప్రచారాన్ని ఏలూరులో ఏపీ కమ్మవారి సేవా సమితి ఖండించింది. బీఆర్ నాయుడుపై దుష్ప్రచారం చేస్తున్నారని సమైక్య అధ్యక్షులు వెంకట సుబ్బారావు అన్నారు. బీఆర్ నాయుడు మచ్చులేని వ్యక్తి అని సమైక్య ప్రచార కార్యదర్శి వెంకట్రావు తెలిపారు. దైవ సన్నిధిలోని 24 గంటలు అక్కడ ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారని చెప్పారు. ఆయనపై చేస్తున్న దుష్ప్రచారాలను ఇప్పటికైనా ఆపాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. మేమందరం కూడా కొద్ది కాలంగా చూస్తున్నాం, ప్రెస్లో కానీ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఆ బీఆర్ నాయుడు గారు చేసే కార్యక్రమాలకి అంటే అంతకుముందు జరిగిన అవకతవకలన్నీ ఎత్తి వాటిలో నెయ్యి విషయంలో కానీ తిరుపతి లడ్డు నెయ్యి విషయంలో కానివ్వండి, అలాగే శ్రీవాణి వాటిల్లో కానీ ఈ విషయాలన్నీ కూడా బయటకు తీస్తున్నారనే ఉద్దేశంతో ఆయన్ని ఏదో రకంగా అవమానపరచాలనే ఉద్దేశంతో కొంతమంది కావాలని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి అనుకూలురు కానీ ఆయన మీద ఎలక్ట్రానిక్ మీడియాలో ఏఐ ద్వారా కొన్ని సృష్టించి అవన్నీ కూడా సర్క్యులేట్ చేయటం, అలాగే ఆయన్ని అవమానపరచాలనే ఉద్దేశంతో ప్రెస్ల్లో వాళ్ళ సొంత పేపర్లో రాసుకోవటం కానీ, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళ మీడియా సంస్థల ద్వారా పాపులర్ చేయటం కానీ జరుగుతూ ఆయన్ని యొక్క కొన్న దీన్ని తగ్గించాలని ఆయనకున్న విషయ పరిజ్ఞానాన్ని కానీ లేకపోతే దాన్ని కానీ తగ్గించాలనే ఉద్దేశంతో విపరీతంగా ట్రోల్ చేయటం జరుగుతాయింది. ఆ విషయంలో ఆయన చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారు. అందరూ కూడా తిరుపతి వెళ్ళినాళ్ళు, తిరుపతి వెళ్ళినాళ్ళు అందరూ కూడా చాలా కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. కానీ అలాగే చాలా హానెస్ట్గా బీఆర్ నాయుడు గారు ఉంటున్నారని ప్రజలందరూ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఆయన అమలుపరచాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అందుకని ఆ విషయం మేము ఖండించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఈ విషయాల్ని మేము ఖండిస్తున్నాం. అలాగే ముందు ఎవరన్నా కనుక ఇటువంటివి చేస్తే ఏ విషయంలో అయినా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అయితే ఇంట్లో ఉన్న ఆడవారు అందరినీ అలా లాగడం అనేది మంచి పద్ధతేనా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకే గౌరవం ఇవ్వని వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఊర్లో రాష్ట్రంలో ఉన్న వారందరినీ కూడా బయటకు లాగడం అనేది సమంజసమేనా? ఇది ఎంతవరకు కరెక్ట్? అయితే ఈ లడ్డు విషయంలో జరిగిన అవకతవకల విషయంలోనే వాళ్ళని ఈ పాటికి జైల్లో పెట్టాల్సింది మన ప్రభుత్వం. కానీ కొంచెం కన్సర్న్ ఉపయోగించి వాళ్ళని సరే క్షమించి కొంతసేపు ఆలోచించి కూలంకుషంగా ఆలోచించాలనే విషయంతో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించి చేస్తున్నారు. కానీ వాళ్ళని అలా క్షమించకూడదు అనేది గట్టిగా శిక్షించాలి. ఏదైతే వాళ్ళు ఇలా ట్రోల్ చేస్తున్నారో వీళ్ళు ఇప్పుడు వాళ్ళు అయ్యారు, రేపు నెక్స్ట్ అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే విధంగా ట్రోల్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే విధంగా చేశారు. కానీ వీరు ఎవరిని తగ్గనివ్వకుండా వాళ్ళు అలా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి గట్టి శిక్ష అయితే పడాలి. అయితే ఇంట్లో ఉన్న ఆడవారు అందరినీ అలా లాగడం అనేది మంచి పద్ధతేనా? గత వారం రోజుల నుంచి మీడియాలో మీ అందరికీ తెలిసిందే, నిప్పు లాంటి ఒక మచ్చలేని వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి బీఆర్ నాయుడు గారు. ఆయన స్వామికి సేవ చేసుకుంటున్నాను అని నెలలో 25 రోజులు కొండపైన ఉంటున్నారండి. తిరుమలలో గతానికి ఇప్పటికీ పూర్తి స్థాయిలో మార్పు. బీఆర్ నాయుడు గారికి ముందు, బీఆర్ నాయుడు గారి తర్వాత అన్నంత గొప్పగా పాలన జరుగుతుంది అక్కడ. కామన్ మ్యాన్ ఒక సాధారణ భక్తుడు కొండపైకి వెళితే ఇవాళ సంతోషంగా వస్తున్నాడు కిందకి. తృప్తిగా టిఫిన్ ఉంది, భోజనం ఉంది, వీలైనంత త్వరగా దర్శనం ఉంది, వసతి కల్పిస్తున్నారు, అన్ని సౌకర్యాలతోటి అద్భుతంగా జరుగుతుంది. అలాంటి పరిపాలన అక్కడ జరిగిన అస్తవ్యస్తమైనటువంటి రకరకాలుగా గతంలో జరిగినటువంటి అన్ని బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే, 68,17,000 కేజీలు నెయ్యి అని చెప్పి లడ్డూలకు సప్లై చేశారు. ఎక్కడ ఒక పనికి మాలిన డైరీలు, బోలే బాబా డైరీ, వైష్ణవ్ డైరీ, ఇట్లాంటి చెత్త డైరీల నుంచి ఇండెంట్లు పెట్టి కనీసం 68 లక్షల్లో 68 గ్రాములు కూడా నెయ్యి అనేది లేదు. గత వారం రోజుల నుంచి మీడియాలో మీ అందరికీ తెలిసిందే.